ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా సమస్యలుంటాయి. అవి వ్యక్తిగత జీవితం మారినప్పుడు గానీ, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు గానీ, అవి మనకు సంభవించవచ్చు. మరి ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి? ఏ రకంగా నిలదొక్కుకోవాలో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనము జీవితాన్ని సంతోషంగా ముందుకు నెట్టగలుగుతాం, సాగించగలుగుతాం, సమాజంలో నెగ్గగలుగుతాం. సమస్యల విషయానికొస్తే మొట్టమొదటిది డబ్బు కొరత, అప్పులు, ఖర్చులు ఎక్కువగా ఉండడం, మరి ఉద్యోగం లేకపోవడం, తక్కువ ఆదాయం ఉండడం. ఇవన్నీ కూడా మనకి ఆర్థిక సమస్యలను సృష్టించాయి. ఇప్పుడు చెప్పాను కదా నేను, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అవి ఏదైనా ఆర్థిక సమస్య ప్రతి జీవితంలో గొప్ప సమస్య. మరి దాన్ని అధిగమించాలి. అధిగమించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కంట్రోల్ చేయాలి. దేన్ని కంట్రోల్ చేయాలి? ఖర్చులను కంట్రోల్ చేయాలి. ఖర్చులను కంట్రోల్ చేస్తే ఎలా బతుకుదామంటే, నిత్యావసర ఖర్చులు కాదండోయ్. ఏమాత్రం ఎక్కువ అవుతుంది, అనవసర ఖర్చు అనిపిస్తుందో దాన్ని మొదటగా మనం కట్ చేయాలి. ప్రతి మనిషికి వారి యొక్క అంతరాత్మకు తెలుసు. ఇది నా జీవితంలో, ఇది నా మనుగడకు ఎక్కువ ఖర్చు. ఆ ఎక్కువ అనేదాన్ని మనము పక్కకు పెట్టే ప్రయత్నము చేయాలి. అయితే అప్పులు గనక ఉన్నట్టయితే మనం చేసే సంపాదనలో మొదటగా ఆ అప్పులు తీర్చడం అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. దాని మీద ఫోకస్ పెట్టి మనం ఆ అప్పుల్ని మాత్రము పూర్తిగా అప్పుల నుంచి బయటపడ్డాం వెంటనే నెలకు కొంత పక్కకు పెట్టే ప్రయత్నం చేయాలి. ఆ ఆస్తులు, పాస్తులు, అంతస్తులు ఉన్న వాళ్ళు కోట్లు సంపాదించుకోవచ్చు. మనం చేసుకునే దినసరి కూలీలో కూడా ఒక రూ. 2, రూ. 3 దాచుకోగలిగితే మనకు ఆత్మ సంతృప్తి ఇస్తుంది. అది ఆర్థిక సమస్య నుంచి బయటపడ్డామనే భరోసానిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన విషయం. ఇక రెండో సమస్యకు వస్తే ఆరోగ్య సమస్యలు. ఆర్థిక సమస్య తర్వాత వచ్చేది ఆరోగ్య సమస్య. ఈ ఆరోగ్య సమస్య అనేది ఎందుకు వస్తుంది అనంటే స్ట్రెస్. అయితే అనారోగ్యం అనేది శారీరకంగా, మానసికంగా 2 రకాలుగా బలహీనపడ్డప్పుడే మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో మొదటిది స్ట్రెస్సు, డబ్బు, ఆహారము కొరత ఉండడం, అంటే సరిగా అందకపోవడం. ఈ స్ట్రెస్ అనేదాన్ని తగ్గించుకోవడానికి బెస్ట్ వ్యాయామం చేయడం. ఒక అర్ధగంట కనుక మనం ఎటువంటి వ్యాయామం చేసినా, పూర్తిగా నడిచినా కూడా మనం స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. ఇంకొకటి డబ్బు. నేను మొదట్లోనే చెప్పాను, ఆర్థిక సమస్యల్లో మొదటిది డబ్బు. ఆ డబ్బును మనము ఉన్న దాంట్లో సర్దుకోగలిగితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. మూడవది ఆహార కొరత. అంటే ఈ రోజుల్లో ఆహారం దొరకలేకపోవడం ఏంటి అనుకుంటున్నారు. ఈ రోజుల్లో ఆహారం దొరుకుతుంది, కానీ మన శరీరానికి సరిపడా ఆహారాన్ని మనం తీసుకోలేకపోతున్నాము. ఏది ఎక్కువో ఏది తక్కువో తెలియకుంటుంది. అంటే జంక్ ఫుడ్ను మానేసి మన ఇంట్లో వండుకున్న ఏ పదార్థాలైనా మనం తీసుకున్నప్పుడు మనం ఈ అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడ. ఇక సమస్యల్లో మూడో సమస్య సంబంధాలు దెబ్బతినడం. స్నేహితుల ద్వారా కానీ, అంటే స్నేహితుల మధ్య కానీ, కుటుంబం మధ్యలో కానీ, జీవిత భాగస్వాముల మధ్య కానీ సంబంధాలు దెబ్బతింటున్నాయి. దీనికి మొదటి కారణం ఏంటంటే ఈగో. నేనేం తక్కువ కాదు అని. ఆ ఈగో ద్వారా సంబంధం దెబ్బతింటుంది. అదే కాకుండా వినకపోవడం. ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని వినకపోవడం మనం ఇందులో కారణంగా చెప్పవచ్చు. వినడం అలవాటు చేసుకుంటే ఈ ఈగో అనేది కొంత తగ్గిపోతుంది. ఇంకా మూడవ కారణం ఏంటంటే క్షమించలేకపోవడం. క్షమించడం అనేది లేకపోయినప్పుడు ఈ ఈగో అనేది ఇంకా పెరిగిపోతుంది. ఈ సమస్యలో పెద్ద వృత్తము, పెద్ద తప్పేంటి అంటే ఒక వ్యక్తి తాను చెప్పేదే నిజమనుకోవడం.
అదే అసలు సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. ఎదుటి వ్యక్తి ఏం చెప్పలేడు, నేను చెప్పేదే నిజం అనుకోవడం సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. దీన్ని దాటడానికి మొదటిది పాజిటివ్ ఆలోచన ఏందంటే, సంబంధం అనేది ఇంకోరి మీద పాజిటివ్ ధోరణి ఉన్నప్పుడు మాత్రమే నిలబడుతుంది. నెగెటివ్ ఆలోచన వచ్చినప్పుడు సంబంధం అనేది నిలబడదు. రెండవది క్షమించడం. ఈ 2 గనుక మనము అలవాటు చేసుకుంటే మన బాంధవ్యాలు ఎటూ పోకుండా పదిలంగా. ఇక 4వ సమస్య మానసిక ఒత్తిడి. అయితే ఈ మానసికలో ఒత్తిడిలో ముఖ్యంగా ఇప్పుడు జరిగేది ఏంటంటే భవిష్యత్తు మీద భయం. భయం ఎందుకు పెరిగిపోతుంది? నేను పలానా వాళ్ళలాగా ఉండాలి, నేను అట్లా ఎదగాలి అనుకొని నువ్వు ఫలానా వాడి ఆర్థిక పరిస్థితి వేరు, నీ ఆర్థిక పరిస్థితి వేరు. నీలో భయం పెరిగి ఆందోళనకు దారి తీసి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలా మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతీసినప్పుడు ఏం జరుగుతుంది? డిప్రెషన్కు లోన్ అవుతావు. ఈ డిప్రెషన్ అనే దాన్ని పోగొట్టుకోవాలంటే ముఖ్యంగా రోజు 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయడం. ధ్యానం అంటే ఏం లేదండి, ప్రశాంతంగా కూర్చొని ఏది ఆలోచించకుండా నేను బాగానే ఉన్నాను అనుకోండి. ఒక్క 15 నిమిషాలు అలా అనుకోగలిగితే ఎన్నో రోగాల నుంచి మనం బయటపడగలం. మనకు తెలుసు, మన మనశ్శాంతికి తెలుసు, అది అలవాటు చేసుకోవాలి. అంతేకాదు మనకి ఇష్టమైన వారితో గడపడం నేర్చుకోవాలి. ఈ మూడిట్ల కన్నా ఈ సమస్యకు పెద్ద రీజన్ ఏంటి తెలుసా? ఓవర్ థింకింగ్. నేను ఇదైతే ఓటనికి ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా గడిపేసి తెల్లారు రుద్దుకుంటూ ఏదో చేసి మెంటల్గా డిప్రెస్ అయ్యి వస్తువులు పగలగొట్టి ఏదో చేస్తాం చూడండి. ఈ ఓవర్ థింక్ను మానేస్తే మన మానసిక ఒత్తిడి ఈజీగా మర్చిపోతుంది. ఒక్క విషయాన్ని కొద్దిగా ఆలోచించి వదిలేయండి, మనమే కదా చేసేది. ఆ విషయాన్ని వదిలేయడం నేర్చుకుంటే దీని నుంచి 5వ సమస్య ఉద్యోగ సమస్య, కెరీర్ సమస్య. ఉద్యోగం చేస్తూ ఉంటాం, ఉద్యోగం చేసుకుంటూ వస్తుకున్న సంతృప్తి ఉండదు. అంటే ఆ కెరీర్లో నేను బాగలేను అనుకోవడం, ఆ ఉద్యోగం నాకు సంతృప్తి ఇస్తలేదు అనుకోవడం. ఆ అనుకోవడం వలనే మన ఉద్యోగ జీవితం కూడా మనకు సరిగా సరిపోదు. నువ్వు సరైన దారిలోనే ఉన్నావా లేదా అనే ఆలోచన నీకు వస్తుంది. అటువంటిది కలగకుండా ఉండాలంటే మొదటగా నేర్చుకోవాల్సింది ఈ సమాజంతో పాటు మనం మారాలి. అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. నీకు సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నేను పోయి గొప్ప ఉద్యోగం చేయలేకపోతున్నాను, వాళ్ళతో సమానంగా పోటీ పడతావు. ఎట్లా పోటీ పడతావు? నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలి. సమాజం ఎలా మారుతుందో మనం అలా అప్డేట్ అయితేనే ఉద్యోగ జీవితం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఇంకొకటి, నువ్వేం చేయాలో అనేది నీకు తెలియనప్పుడు పక్కవాడిని చూసినప్పుడు ఎప్పుడైనా బాధే కలుగుతుంది. నీ సమస్య ఏంటి? నువ్వు ఉద్యోగంలో దేనిలో అయితే సంతృప్తిగా ఉంటావో, నీకు ఏది కావాలో క్లియర్ కట్గా తయారు చేసుకొని మైండ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు పక్క వాళ్ళని చూసి బాధపడాల్సిన అవసరం రానే రాదు. ఏదైనా కూడా చిన్నగా స్టార్ట్ చేసి ఎదిగే ప్రయత్నం చేయాలి. అయితే ఈ సమస్యలో మొత్తానికి కూడా ఒకటి ఏంటంటే, ఫెయిల్యూర్ని మనము ఏ విధంగా తీసుకోవాలి అనేది. మరి ఉద్యోగ జీవితంలో సమస్యలు వస్తాయి, అప్పుడప్పుడు మనకు సంతృప్తి అనిపించవచ్చు. అటువంటి చోట మనం ఉద్యోగాన్ని మానేయచ్చు. అటువంటి అప్పుడు మనము ఆ ఫెయిల్యూర్ని వాడుకొని మంచి ఉద్యోగానికి వెళ్ళే విధంగా స్కిల్స్ని తయారు చేసుకొని బయటకు వెళ్ళాలి. అప్పుడు ఈజీగా మనము ముందుకు. ఇప్పుడు మానవ జీవితంలో మరొక సమస్య వచ్చి చేరింది. అదేంటి? ఒంటరితనం. అందరుంటారు, ఇల్లు ఉంటుంది, సంసారం ఉంటుంది, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఒంటరిగా ఫీల్ అవ్వడం అనేది ఒక రకంగా మనకు మనం ఊహించుకునే సమస్య. ఎక్కువగా దీని నుంచి బయటపడాలంటే ఫ్రెండ్స్తోని, దగ్గరి వాళ్ళతో ఎక్కువ గడిపే ప్రయత్నం చేయాలి. కొత్త వ్యక్తులను కలిసినప్పుడు ఒక నూతన ఉత్సాహం వస్తుంది. పాత వ్యక్తికి, పరిచయం ఉన్న వ్యక్తి
ముందు మనకు కొన్ని భయాలు, ఆందోళనలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి నీకు సాన్నిహిత్యం ఉంది. నీ లోపాలేంటో వాళ్ళ లోపాలేంటో వాడికి తెలుసు. కానీ కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు నీకు ఉత్సాహం పెరుగుతుంది. కొత్త వ్యక్తులను, కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ ఈ ఒంటరితనాన్ని అనేది దూరం చేసుకోవచ్చు. ప్రతి వ్యక్తికి ఒక హాబీ ఉంటుంది. ఆ హాబీ అలవాటులో నువ్వు ఖచ్చితంగా నీ ఒంటరితనాన్ని దూరం చేసుకుంటావు. పుస్తకాలు చదవండి, కథలు రాయండి, ఏదైతే అది నీకు నచ్చిన హాబీతోటి ఈ సమస్య నుంచి ఈజీగా మనము బయటపడవచ్చు. సమస్య ఇది కొత్త సమస్య కూడా. సమయం సరిపోకపోవడం. నాకు టైం సరిపోతలేదు అనిపిస్తుంది. ఈ సరిపోతలేదు అనంటే కుటుంబం, ఉద్యోగం మధ్య సమయాన్ని మనం సమన్వయం చేసుకోకపోవడం. దీనివల్ల ఏమవుతుంది అనంటే నాకు సమయం సరిపోతలేదు అని చెప్పే బాధలోనే మనం సమయాన్నంతా కూడా వృధా చేస్తుంటాం. మరి దీనికి సొల్యూషన్ ఉంది. ఎందుకు లేదు? మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఈ టైంలో ఇది చేద్దాం. దీన్నే మనం అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాం. టు డూ లిస్ట్ అంటే నీకు ఖచ్చితంగా ఈ టైంలో ఇదే చేస్తాను అని రాసుకుంటే ఆ సమయంలో చేయగలం. అది ఏది అయినా కూడా మనం మనసులో అనుకునేది మాత్రమే, ఎవరో చెప్పమైనా కాదు. అయితే మనం ఎన్నో పనులు చేస్తుంటాం. అందులో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో మనకు తెలుసు. ఆ ముఖ్యమైన వాటి లిస్టు తయారు చేసుకుంటే అనవసరమైన వాటిని తగ్గించుకోవచ్చు కదా. అదే టు డూ లిస్ట్. ఇంకొకటి, మనం ఈ రోజుల్లో ఎక్కువ సోషల్ మీడియాకు టైం కేటాయిస్తున్నాం. సోషల్ మీడియా మనకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా అపాయకరం కూడా. ఈ ఉపయోగపడే మేరకే చూసి కొంతదాన్ని తగ్గిస్తే మనకు సమయం సరిపోతలేదు అనే మాటకి సొల్యూషన్ వెతుక్కోగలుగుతాం. ఇంకొకటి, కొందరు ఎవ్వరు చెప్పిన పనులు చేస్తూ ఉంటారు. ఎవ్వరు చెప్పినా వాళ్ళకి సహాయం చేస్తున్నాము వాళ్ళు పిలుస్తున్నారు, వెళ్ళిపోయి చూస్తూ ఉంటారు. దీనికి ఒక్కటే మార్గం, నో చెప్పడం నేర్చుకోవాలి. కొన్ని విషయాలకి మనము కర్కశంగా అంటే కఠినంగా నో చెప్పాలి. అప్పుడే మన యొక్క సమయాన్ని మనము సరిగా మనం ఇన్ని సమస్యల గురించి తెలుసుకున్నాం కదా. వీటికి సొల్యూషన్ లేదంటారు. ఉందండి, సొల్యూషన్ ఎందుకు లేదు? నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. సొల్యూషన్ ఉంది, ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. దీనిలో మొదటిది ఏంటి అంటే పని చేయడం మరవద్దు. వీటన్నిటి మీద పడి నువ్వు పని మారేసినావు అనుకోండి, ఏది కూడా జరగదు. రెండవది కుటుంబాన్ని మరవద్దు. ఇవి రెండు కనుక మనకు ఉన్నాయి అనంటే ఈ రెండింటిని మనం బలంగా పట్టుకోగలిగితే మిగతాన్ని నడిచిపోతాయి. ఇక మూడవది బలమైనది పాజిటివ్ ఆలోచన. ఎప్పుడు కూడా నెగటివ్ గురించి ఆలోచన చేయకూడదు. ఈ విధంగా కనుక మనం పాజిటివ్ తోటి వెతుకుంటూ వెళ్తుంటే మనం ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ దాటుకోవచ్చు. చివరిది చక్కనిది, అందరికీ అవసరమైంది సంతోషాన్ని వెతుక్కోవడం. మీ సంతోషం ఎక్కడ ఉందో అక్కడ వెతుక్కోండి. ప్రతి సమస్య దానంతటదే దూరం పోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం